ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే నేను పార్ట్ 2లో డీమార్ట్లో మేమేం షాపింగ్ చేసాము అనేది అయితే చూపిస్తానన్నాను కదా. మరి ఎందుకు లేటు చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం అయితే పట్టింది. ఎందుకు లేట్ అయింది అని అంటే నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఈ లోపల అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే మేము షాపింగ్ చేసి అలసిపోయాం కాబట్టి నేనైతే చూపించలేకపోయాను. అదే రోజు ఈవినింగ్ అయితే ఈ వీడియోని అయితే నేను తీసాను అనమాట, కానీ అప్లోడ్ చేయలేకపోయాను. సారీ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను మా పాప అయితే ఒక్కోటిగా తీస్తున్నాం అనమాట. ఓపెన్ చేసి ఒక్కోటి అయితే బయట పెడుతూ ఉన్నాము ఏమేమి తీసుకున్నాము అనేది అయితే. అదైతే పూజకి సంబంధించింది. పసుపు కుంకుమ అవి అయితే వేసుకుందామని చెప్పని తీసుకున్నాను. పాప అయితే నేను చూపిస్తాను, ఆగు మమ్మీ నువ్వు ఓపెన్ చేయకు, నేనే ఓపెన్ చేసి ఒక్కోటి అయితే చూపిస్తాను అని చెప్పని అంటుంది. లాస్ట్ వీడియోలో అయితే మా పాపకి హెల్త్ బాగలేదు అని చెప్పని అయితే అన్నాను కదా ఫ్రెండ్స్. ఆ రోజు ఈవినింగ్ అయితే పాపను మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామన్నమాట. తనకైతే బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోయింది. హీట్ అయితే ఎక్కువైపోయింది బాడీలో, ఎండకి ఎక్కువగా తిరగడం వల్ల. సో తనకైతే డాక్టరు ఏమేమి ఫుడ్ పెట్టమన్నారు అంటే మజ్జిగ ఎక్కువ తాపించమన్నారు, అండ్ అలాగే పెరుగన్నం కూడా పెట్టమన్నారు. తర్వాత వచ్చి వాటర్ మిలన్ జ్యూస్, కోకోనట్ వాటర్ అవన్నీ అయితే ఎక్కువగా ఇవ్వమన్నారనమాట. ఇవన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అందరి ఇళ్లలో కూడాను పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా హెల్ప్ అవుతుందని అయితే చెప్తున్నాను. ఇక్కడైతే చూడండి, నేనైతే ఎక్కువ బట్టలే తీసుకున్నాను అనమాట. అవి కూడా చిన్న పాపే ఎక్కువ షాపింగ్ చేసుకునింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే షార్ట్స్ అవి మా తమ్ముళ్ళకైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి విండో కర్టన్స్ అండ్ డోర్ కర్టన్స్ అయితే తీసుకున్నాను అనమాట. కర్టన్స్ అయితే బాగున్నాయి కదా అని చెప్పని కర్టన్స్ అయితే ఎక్కువ తీసుకున్నాను. విండో కర్టన్స్, డోర్ కర్టన్స్ అవన్నీ కూడా కాస్ట్ అయితే చూడలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకునేసరికి దిమ్మ తిరిగిపోయింది వాటి రేట్ అయితే. అండ్ అలాగే టవల్స్ కూడా తీసుకున్నాను, బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. తర్వాత అయితే పిల్లో కవర్స్ కూడా చూశాను, అవి కూడా నచ్చాయి. అవైతే ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు చాక్లెట్ సిరప్, నబాటి, హార్లిక్స్, రేఫ్రీ. మా పాప వాయిస్ అయితే విన్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేసేయండి. పిల్లలకి ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నా కూడా డీమార్ట్కి కానివ్వండి, రిలయన్స్ మార్ట్కి కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే వాటర్ బాటిల్సే తీసుకుంటారు. కిచెన్కి సంబంధించినవి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకైతే వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేసేదానికి టైం పట్టుద్ది, అదైతే వీడియో లాస్ట్లో చెప్తాను అని. అదేంటి అని అంటే మేము అనుకోకుండా అయితే అరుణాచలం వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాం. అది ప్లాన్ అయితే కాదు, జస్ట్ అప్పుడు అనుకున్నాం అంతేను. ఇంకా సడన్గా అయితే అందరం ఓకే అనుకునేసాము. ఇంకా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుందాము అనుకుంటే డైరెక్ట్గా అయితే లేదు ఇక్కడ నుంచి. తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి అయితే వెళ్ళాలి అని చెప్పని అన్నారు. ఇదంతా చూసుకొని ఇదంతా కుదిరే పని కాదులే అని ఆగిపోవాలనుకున్నాము. అయినా కూడా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనమాట. వెంటనే మళ్ళీ కార్ బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ నెక్స్ట్ డే మార్నింగే అంటే సాటర్డే మార్నింగే బయలుదేరామన్నమాట. సాటర్డే మార్నింగ్ అయితే బయలుదేరి ఫస్ట్ అయితే కాణిపాకం వెళ్ళాము. అక్కడ నుంచి సిరిపురం అయితే వెళ్ళామన్నమాట, గోల్డెన్ టెంపుల్. డైరెక్ట్ అరుణాచలం వెళ్ళాము. అక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ కూడా చేసాము. నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి టైమింగ్స్ అయితే 12 o'clock స్టార్ట్ చేస్తే మటుకు ఎంత మనం ఆగతా పోయినా కూడా అర్ధరాత్రి 12 నుంచి అనమాట. మార్నింగ్ 6కి అలాగైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతాము. మేమైతే 3 నుంచి స్టార్ట్ చేసాము. 3 నుంచి స్టార్ట్ చేసినా కూడా 9కి 8:30కి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ మాకు పిల్లలు ఉండేది కదా, ఒకరికి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళతో మొత్తం చూసుకుంటూ చాలా లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి టెంపుల్ దగ్గరికి అయితే 10:30 అరౌండ్ 11 అయితే అయిందనమాట. మొత్తానికైతే శివయ్యని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాము, అలాగే అమ్మవారిని కూడా. సరే కదా ఫ్రెండ్స్, శివయ్య ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదని మేమైతే 3 months నుంచి అనుకుంటున్నాము. అప్పటికప్పుడు అనుకొని అయితే వెళ్ళిపోయాము అనమాట. ఆయన ఆజ్ఞ అయితే మాకు ఇప్పటికి వచ్చింది, అరుణాచలం చూసేదానికి అనుకొని వెళ్ళిపోయాము. మేమైతే అసలు అనుకోకుండానే బయలుదేరేసాము. కానీ అన్ని టెంపుల్స్లో అయితే దర్శనం అయితే బాగా చేసుకున్నాము. అందువల్లనే ఈ వీడియో అనేది నేను లేట్గా అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే చివరి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.